అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. అసలు రాజకీయం అర్థమే మార్చేస్తున్నారు కొంతమంది నేతలు. సో, ఈ విషయం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒకప్పుడు రాజకీయ నేతలు చాలా హుందాకరంగా వాదించుకునేవారు, వాదకి ప్రతివాదన కూడా వినిపించేవారు. అయితే అవును. ఇప్పుడు రాజకీయ నాయకులు కొంతమంది కొంత వ్యూహాలైతే రచిస్తున్నారు. ఆ వ్యూహం ప్రజలకు మంచి కోసమా అంటే కాదు. కులాల మధ్య కుంపడి పెట్టడానికి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే చేస్తున్నారు. సో, దీని అంతటికీ కారణం ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. అవును. అయితే ఇవన్నీ కూడా బెంగుళూరు యలహంక ప్యాలెస్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు రచించిస్తున్నారు అని చెప్పేసి మరి సీనియర్ నేతలైనటువంటి యనమల రామకృష్ణ లాంటి సీనియర్ నేతలు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో, అవును. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ప్రజా ప్రతినిధులు ఉమ్, ఎలా ప్రజలతో ఉండాలి, ప్రజల పట్ల వాళ్ళు ఏ విధంగా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఒక మన రాజకీయ నాయకుడు అంటే ఎంత గొప్పగా ఉండిద్ది. ఉమ్, మన ఎమ్మెల్యేనో, మన ఎంపీ అనో, మన ముఖ్యమంత్రి అనో మనం చెప్పుకుంటున్నప్పుడు మన మంత్రుల గురించి కానీ ఉమ్, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉంటే మనం వాళ్ళని గౌరవిస్తున్నాం ఉమ్, అనే దాని మీద ఆధారపడి ఉండిద్ది. కానీ గత ఒక 20 సంవత్సరాలుగా చూస్తే అంటే కొన్ని విషయాల్లో సమ్ బెటర్ జగన్మోహన్ రెడ్డి కన్నా వాళ్ళ నాన్న అనేది సమ్ అంటే పూర్తిగా కాదు. ఉమ్, కానీ కులాల దగ్గర కుంపట్లు రాజేసింది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్, అంటే ఏ విధంగానైనా సరే రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగానైనా సరే ఆ కుర్చీని తీసుకోవాలి, నేను కూడా ముఖ్యమంత్రిని అవ్వాలి, ఉమ్, అదొక పిచ్ అనమాట. నువ్వు నికాసైన వ్యక్తిగా, నిజాయితీగా ఉండే వ్యక్తిగా, దేనికైనా సరే చట్టబద్ధంగా ముందుకు వెళతాను, న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటాను, ఉమ్, ప్రతి ఒక్కటి ప్రజలకు మంచి చేయడం కోసమే ఆలోచిస్తాను అనే మాటలన్నిటికీ తగిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఉమ్, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఉమ్, ఎలా ఉంటారు, ఏ విధంగా ముందు అడుగులు వేస్తారు, మరి సొంత ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ప్రజల కోసం ఏ విధంగా ఆయన ప్రాకులాడాడు అన్నీ తెలుసు. ఉమ్, మరి అట్లాంటి వ్యక్తిని జయించాలంటే ఏం చెయ్యాలి? అంత రాజకీయంగా మనం అంత నికార్సుగా ఉండలేం కదా, ఉమ్, అంత నిజాయితీగా పనిచేయలేం కదా, ఆయనలాగా పనిభూతం లాగా మనం పరిగెత్తలేం కదా, అందరినీ పరిగెత్తించలేం కదా. ఉమ్. అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఇలా చేయాలి. అంటే మేడం, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే విడుదల రజని, జోగి రమేష్ వీళ్ళంతా కూడా తప్పులు చేసినప్పుడు కాకుండా దొరికిపోయినప్పుడు మాత్రం వాళ్ళ కులం కార్డుని యూజ్ చేసుకుంటున్నారు. అవును. నేను ఈ కులం కాబట్టే నన్ను ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు అసలు? ఇప్పుడు కూడా విడుదల రజనీ గారితో పాటుగా ఒక 21 మంది మీద కేసు నమోదైంది. ఉమ్, ఏదో టెంపుల్కి వెళతామని అక్కడ అలజడి సృష్టించి గందరగోళం చేస్తున్నా ఉన్నారు. ఉమ్, మరి ఆవిడ కూడా గతంలో ఆవిడ మీద ఉన్న కేసులు, ఆవిడ చేసిన స్కీముల పేరుతో స్కాములు అందరికీ తెలుసు. ఉమ్, మరి అవన్నీ ఈ రోజున బట్టబయలైన తర్వాత కేసులు నమోదవుతూ ఉంటే ఏ విధంగా నేను ఒక బీసీ బిడ్డని అని చెప్తుంది. ఉమ్, మరి బీసీ బిడ్డ బీసీలకు ఏం చేసింది అనేది కూడా ముందు రావాలి కదా. ఉమ్, బీసీలందరూ ఈ రోజున ఆలోచించాలి. మీ కులం పేరు చెప్పుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో, చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవటం కోసమో, చేసిన తప్పులు ఉమ్, బయటికి కనపడకుండా ఉండటం కోసమో ఆ కులం కార్డును ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళంతా ఒకటి ఆలోచించుకోవాలి. నిజంగానే నా బీసీ బిడ్డే ఏం చేసింది నా సామాజిక వర్గానికి? ఉమ్, ఒక మంచి చేసిందా? 10 మంది పిల్లల్ని చదివించారా? నా సామాజిక వర్గం కోసం ఏదైనా తరతరాలకి నిలిచిపోయే విధంగా వీళ్ళు ఉమ్, ఏదైనా ఉపయోగపడ్డారా? ఇది కదా కావాలి. ఏదైనా కులం పేరు దేని గురించి చెప్పుకుంటారండి? ఏదైనా ఒక వీరత్వం నుంచో, సూరత్వం నుంచో, ఇదిగో గొప్పగా, ఇదిగో మా కులం వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడని, సంఘ సంస్కర్తని, ఒక గొప్ప రాజకీయ నాయకుడు. ఆ రాజకీయం ఎలా ఉండిద్దంటే చాలా రాజసంగా ఉండిద్దని చెప్పుకునేటట్లు అంటే ఉండాలి. రాజకీయాలకు కులాలను ఆపాదించడం కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా కాదు. ఉమ్, అదే అంటుంది, ఈ రోజున ఏదైనా ఒక మంచి చేస్తే నేను ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానని చెప్పుకోవచ్చు. ఉమ్, కానీ ఈ రోజున మన కర్మ గాలి ఇదిగో ఇట్లాంటి తప్పులు చేసి తప్పించుకొని తిరుగుతూ మళ్ళా ఆ కులాల మధ్య కుంపట్లు పెట్టాలంటే కులం కార్డు ఉపయోగించుకునే వ్యక్తులు సమాజానికి చీడ పురుగుల్లాగా తయారయ్యారు. ఉమ్, మరి ఎవరైతే ఈ జోగి రమేష్ అన్న వ్యక్తి గతంలో చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కరకట్ట మీద ఎన్ని వందల కార్లు వేసుకుని వెళ్ళాడు. ఉమ్, నిన్న వాళ్ళ భార్య మాట్లాడుతుంది కదా, ఆ రోజున ఏం చేసింది? హారతి ఇచ్చి ఎదురొచ్చి బొట్టు పెట్టి పంపించిందా? ఉమ్, బాగా దిగ్విజయంగా తిరిగి రాని ఎదుటి వాళ్ళని చేసేటప్పుడు మీరు ఆనందించారు. ఈ రోజున ఎందుకు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరికీ? ఉమ్, ఏ రోజైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట తూలారా? ఎప్పుడైనా అసలు ఎవరినైనా వాడు వీడనే పదాలు వచ్చినాయి ఆయన నోటి వెంట? ఉమ్, మనం చూసామా?
విన్నామా? లేదు కదా. మరి ఎందుకు మీరు ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు? ఈ విధంగా మన రాష్ట్రాన్ని ఇలా ఇలా కులాల కుంపట్లతో మీరు రగులుస్తున్నారు. ఇక్కడ నిన్ను చూస్తే అంబటి రాంబాబు, ఆయనకు 3 కూతుళ్ళు, 3 అల్లుళ్ళు కూడా చౌదరీస్తే. గతంలో ఆయన ఏం చేశాడు? కాపులు పనికిమాలినాళ్ళు, తాగుతారు, తిరుగుతారు, తింటారు, పడుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. వెంటనే ఆయన ఇంటర్వ్యూ చేస్తే యాంకర్ అంది, మీరు రీసెర్చ్ చేశారా అంది. అవసరం లేదు, తెలిసిపోయిద్ది అన్నాడు. అంటే నువ్వు ఆ కులంలో పుట్టి ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా నీ పిల్లలను కూడా కులస్తులకు చేసుకోకుండా వేరే కులం వాళ్ళతోటి అల్లుళ్ళని చేసుకొని, మరి ఈ రోజున ఆ కులం వ్యక్తి కాపు కులాలకి ఈ రోజున నాయకుడిగా ఉన్న అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళందరూ మాట్లాడుతుంటే కొంచెమైనా వాళ్ళకి బుర్ర పనిచేస్తుందా? కొంచెమైనా జ్ఞానం అనేది ఉందా? కొంచెమైనా ఆలోచన అనేది ఉందా? ఉంటే ఇలా మాట్లాడతారా? గత చరిత్ర ఒకసారి చూసుకోవాలి కదా. మరి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడే, మరి వంగవీటి రంగా గారి గురించి చాలా నీచంగా మాట్లాడి ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మరి చాలా ఇదిగా మాట్లాడినప్పుడు, మరి ఆ రోజున ఎక్కడికి వెళ్ళాడు అంబటి రాంబాబు? ఈ కులాన్ని అన్నాడు కదా. అవును, రాజకీయ నేత కాదు, రౌడీ అని చెప్పారు. మరి ఆ మాట మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు తప్పు మాట్లాడావు, కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజున మీరు సరిచేయలేదు దాన్ని? ఇలాగా మీ నాయకుల గురించి మీ గురించి చెప్పుకుంటూ పోతే మీరు ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, పార్టీలని విడదీయాలని చెప్పి చూస్తున్నారు, ఏ విధంగా మీరు రాజకీయ లబ్ధి పొందుతున్నారు, అది కూడా వక్ర బుద్ధితోటి, దొడ్డిదారితోటి. అంటే మేడం ఇప్పుడు జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి ఈ విధంగా కుల చిచ్చులు పెట్టాలనుకుంటున్నారా? అంటే మరి పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కాపు సామాజిక వర్గం, మరి బాబు గారు చూసుకుంటేనేమో కమ్మ సామాజిక వర్గం, అంటే వీళ్ళకి పెడదామని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ఇంకేదన్నా? ఇక్కడ ఈ రోజు కొత్త కాదమ్మా కులాలు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అటు మోడీ గారు అందరూ కలిసి కూటమిగా ఏర్పడింది వాస్తవం. కానీ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కమ్మ కులాన్ని ఏ విధంగా మాట్లాడారు, కమ్మ కులం గురించి ఎంత నీచాతి నీచమైన పోస్టులు పెట్టారు. అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా వేసిన నిమ్మగడ్డ రమేష్ గారి మీద కూడా ఎలాంటి విభేదాలు సృష్టించారు అన్ని చూసాం. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడే అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఏ విధంగా వక్రీకరించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ప్రజల మనసుల్ని మార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు అంటే మొన్నటిదాకా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక హ్యాష్ ట్యాగ్ని బాగా హైలైట్ చేశారు. అదేంటి అంటే #TDP కాపు యాంటీ, అంటే కాపులకు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పేసి, అంటే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్ని బాగా హైలైట్ చేశారు. దానికి మీరేమంటారు? ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు. అసలు కాపు కులానికి ఏదైతే ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసినప్పుడు సంజీవ్ దామోదరై ఆయన కూడా రిజర్వేషన్ పెట్టాడు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తీసేశాడు, నీలం సంజీవ్ రెడ్డి తీసేశాడు, ఇంకొక వ్యక్తి, ఇలా రెడ్డులే వాళ్ళు వచ్చి ఈ రిజర్వేషన్లు ఆపేశారు వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి. మరి ఎవరికి ద్రోహం చేశారు? ఎవరు వెన్నుపోటు పొడిశారు? కాపు కమ్మ అనే భేదం లేకుండా గొప్పగా చరిత్ర సృష్టించే విధంగా కానివ్వండి, చరిత్ర తిరగరాసే విధంగా కానివ్వండి, ఏ కులాలని ఏ మతాలని చూడకుండా పార్టీలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, రాష్ట్రంతో సమానంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అక్కడ ఎవరిని అన్నా చూస్తే ఇంకా రాష్ట్రం అభివృద్ధి ఎలా జరిగిద్దండి? వాళ్ళ ఏరియానో వాళ్ళు ఉన్న వారికో చేసుకుంటారు అభివృద్ధి. కానీ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవ్వాలంటే ఆ నాయకుడు ఆలోచన విధానం ఎలా ఉండిద్ది? ఈ రోజున 2047 అనే విజన్ తో వెళుతున్నారంటే మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి? ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతసేపటికి ఇలాంటి పిచ్చి మాటలు, ఇలాంటి పిచ్చి పోస్టులతోటి జనాల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? కొట్టుకోండి, చచ్చిపోండి, నరుక్కోండి అనేదే కదా వాళ్ళది నినాదాలన్నీ కూడా. వాళ్ళ ఎజెండా ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోవాలి, ఎవ్వరూ కూడా అంటే క్వశ్చన్ చేసే తత్వం, ఎక్కడైనా సరే ఎదిరించి మాట్లాడే తత్వం ఉండకూడదు. అది ఎలా వస్తుంది? మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ ఆదాయం వస్తూ ఉంటే వాళ్ళలో ఒక ఇది ఉంటది, ఏంటి కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటది. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తూ ఉండాలి. వాడు కొట్టుకొని జైలుకి వెళ్తే వాడికి మంచి ఉద్యోగం ఉండదు, వాడికి అసలు భవిష్యత్తే ఉండదు. ఇలాంటివే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నువ్వు నీ బాబాయిని చంపేశావు,
గొడ్లు తెప్పించావు, నరికేయించావు, రక్తపు మరకలు దుడిపించేశావు, తల్లిని చెల్లిని బయటికి గెంటేశావు. నీకు ఎటువంటి బంధాలు బాంధవ్యాలు, నీకు ఒక గౌరవం మర్యాద, నీకంటూ ఒక మంచితనం, ఎదుటివాడిని ప్రేమించే తత్వం, ప్రేమ అర్థం ఇవేమీ లేవు. మరి ఇలాంటి మనిషి ఎలాంటి ఆలోచనలతో ఉంటాడు, ఎలాంటి సంఘటనలకు ఈయన రాయటానికి రచయితగా మారుతాడు అంటే ఈరోజు చూస్తున్నాం. యలహంక ప్యాలెస్ ఏమంటే తాడేపల్లి ప్యాలెస్ అండి, ఎక్కడున్నా సరే ఇది కామన్. ఎక్కడున్నా సరే ఎవరినైనా సరే అక్కడ నిన్న చూసాం గుంటూరులో ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు రెచ్చగొట్టి చెప్పులతోటి రాళ్లతోటి ఏ విధంగా దాడి చేశారు ప్రపంచవ్యాప్తంగా తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారి గురించి. మరి వైఎస్ఆర్ ఆయన రాజశేఖర్ రెడ్డి లారీలతో చెప్పులు తెప్పించి ఏ విధంగా విసిరించారో అందరికీ తెలిసిన విషయం. మనం ఎన్నో ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్స్ చెప్పినప్పుడు మనం విన్నాం. మరి ఎలాంటి వ్యక్తులు చూడండి, వీళ్ళు రెచ్చగొట్టడం, ఎదుటి వారిని అవమానపరచడం, ఎదుటి వాళ్ళని ఏ విధంగానైనా సరే కృంగదీసి లోపరుచుకొని వాళ్ళ పార్టీని వాళ్ళు ఎలా చేస్తారో ఆ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 24 వరకు చూసాం ఎంత భయంకరంగా దాష్టికం జరిగిందో. చెత్త గోడ పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నాం. నిన్న కూడా చూస్తున్నాం, ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుకుంటా మాట్లాడుతున్నాడు, గుడి దగ్గర ఉంటా, బడి దగ్గర ఉంటా, అక్కడ లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంటా, అక్కడ లేకపోతే హాస్పిటల్లో ఉంటాను, మిమ్మల్ని నరికేస్తాం మేము వచ్చాకని. ఇదే మాటలు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే కదా 11 వచ్చినాయి మీకు. మళ్ళీ అదే మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఏమీ లేకుండా చేసేస్తారు చివరికి. ఈ రోజున మనం ఎంతో గొప్పగా చెప్పుకునే నేషనల్ మీడియా, ఏదైతే నేషనల్ మీడియా కూడా సర్వేలో ఏం తేలింది అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్ డిజిట్కే మిగిలిపోతుంది అని. ఎందుకు మిగిలిపోతుందంటే ఇదిగో ఇట్లాంటి మహా కళాకారులందరూ ఆ పార్టీలో ఉన్నారు. పార్టీని కళావిహీనం చేసేసి, ఆ పార్టీ లేకుండా చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించే ప్రధాన భూమిక పోషించే వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో వాళ్ళ పని సక్రమంగా అయితే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.